రామ్ టాక్కి తిరిగి స్వాగతం. యోగి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. రాజకీయాల్లో ఓ కొత్త ప్రయోగం యోగి ఆదిత్యనాథ్. రావటం 2017లో మాఫియా ముఠాల్ని ఎన్కౌంటర్ చేసి ప్రసిద్ధి చెందాడు. ఎంతోమంది చనిపోయారు. భయపడిపోయి వాళ్లే వచ్చి బాబు మమ్మల్ని జైల్లో పెట్టమని అడిగారు. ఆ తర్వాత తప్పులు చేసిన వాళ్ళ అక్రమ ఆస్తుల్ని బుల్డోజర్ తోటి తొలగించేసి బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి చెందాడు. దీంతో పాటు ఆర్థిక రంగంలో ముఖ్యంగా మౌలిక సౌకర్యాల కల్పనలో ఎక్స్ప్రెస్ వే ప్రదేశ్గా ఆ ఉత్తరప్రదేశ్ని మార్చి అద్భుత మౌలిక సౌకర్యాలు కల్పించాడు. ఆర్థిక రంగంలో చూస్తే మొట్టమొదట వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది యోగి ఆదిత్యనాథ్. ఇవాళ దేశం మొత్తం ఫాలో అవుతుంది. అది అద్భుతంగా ఎగుమతులు సాధించుకోగలిగాడు దానివలన ఉత్తరప్రదేశ్కి. ఇప్పుడు అవన్నీ ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ని మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్స్లో ఒక రాష్ట్రంగా దీన్ని ఉత్తరప్రదేశ్ని మలుచుకోగలిగాడు. ఇప్పుడు ఏంటంటే పర్యావరణం మీద దృష్టి సారించాడు. ఏంటి అంటే ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నాం. ఏంటి ఆ ప్రయోగం అంటే ఉత్తరప్రదేశ్లో ఎన్నో చిన్న చిన్న నదులు నీళ్లు పారటం ఆగిపోయినాయి, స్తంభించిపోయినాయి అనేక కారణాలతోటి. ఉదాహరణకి ఇప్పుడు చెప్తానంటే లక్నో నగరంలోనే గోమతి రివర్, మనకి మూసీలాగానే అక్కడ గోమతి నది ఉంది. అది మురికి నదిలాగా తయారైంది. అట్లానే హిండన్ గాజియాబాద్, అది పరిస్థితే. వరుణ కాశీలో పరిస్థితి అదే. ఇలా ఈ నదులే కాదు, నగరాల్లో ఉండే కాదు, ఎన్నో నదులు ఇలా స్తంభించిపోవటం అనేది చూసాం. ఇటీవలే వార్తల్లో కొన్ని వచ్చినాయి, మనం చూసామో లేదో, మీరు గుర్తించారో లేదో. జలౌన్ అనే జిల్లాలో ఉత్తరప్రదేశ్లో 18 మంది గ్రామాలు కలిపి ఒక నదిని పునరుజ్జీవం చేసుకోగలిగారు. నూన్ అనేటువంటి నదిని తిరిగి పారేటట్టు చేయగలిగారు. పునరుజ్జీవంగా నదిని తీసుకురాగలిగారు. జస్ట్ 2-3 రోజుల క్రితమే బుధిరప్తి, శ్రావస్తి పైన నార్త్ సైడ్ నేపాల్ సరిహద్దులో ఉన్న శ్రావస్తి దగ్గర ఇదే పద్ధతుల్లో ఈ నదినికి పునరుజ్జీవనం తీసుకురాల్సారు. అంటే మనం కూడా విన్నాం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ అప్పుడు ఈ కాకతీయ మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల్ని పునరుద్ధరించడం. కానీ పారే నీళ్ళని పునరుద్ధరించడం అనేది చిన్న కార్యక్రమం కాదు, చాలా పెద్ద కార్యక్రమం. ఒక నదిని తీసుకురావాలన్నా చాలా కష్టం ఇది. అటువంటిది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మొత్తం దీనికి ఒక పెద్ద ప్రణాళికని వేసేసింది, బృహత్ ప్రణాళికని. 75 చిన్న నదుల్ని కలిపేటువంటి ఒక ప్రణాళికను తయారు చేశారు. 2018లో దీని యొక్క నమూనా తయారైన కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఏంటి దీంట్లో ఏందనంటే, దీనికి మరి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఉపాధి పథకం తెలుగులో చెప్పాలంటే. ఈ ఉపాధి పథకం ద్వారా ఈ మొత్తం దీంట్లో ప్రధానమైనది ఏంటంటే మరి లేబర్ దీన్ని తయారు చేయటం, దానికి అయ్యే ఖర్చులన్నీ ఉపాధి పథకం ద్వారా సమకూర్చుకుంటారు. దీన్ని డివిజన్స్ ఉన్నాయి, జిల్లాలు కాకుండా కొన్ని జిల్లాలు కలిపి డివిజన్స్ ఉన్నాయి కదా. ఆ డివిజన్ లెవెల్లో మానిటరింగ్ కమిటీని ఒకటి వేస్తారు. చేసి వాళ్ళు మొత్తం ఈ నదులు అక్కడ ఏమున్నాయో నదులో వాళ్ళు తెలుసుకోవాల్సిన పనులు అమలు చేయటమే వాళ్ళ పని. నదులు ఎక్కడ ఆగిపోయినాయి, ఎందుకు ఆగిపోయినాయి, ఇదంతా చేయటానికి రివర్ మ్యాపింగ్ జరగబోతుంది. ఎవరు చేయబోతున్నారు ఈ పని అంటే ప్రఖ్యాత టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నాలజికల్ సంస్థలు, ఐఐటి కాన్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి భూ అండ్ బీబీఏయు లక్నో, ఇటువంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళందరూ కలిసి కూడా రివర్ మ్యాపింగ్ చేయబోతున్నారు. రివర్ అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ కలుస్తూ ఉంది, మధ్యలో ఎందుకు ఆగిపోయింది, దీనికి ఏ కారణాలతో ఆగిపోయింది, ఒకవేళ పూడిక వేసి ఆగిపోయిందా,
ఆక్రమణలు చేసి ఆగిపోయిందా, కోతలకు గురయ్యి ఆగిపోయిందా, లేకపోతే ఇంకేదన్నా కారణాల వలన ఛానల్ క్లోజ్ అయిపోయిందా నది? ఎందుకంటే కొన్ని కొన్ని నదులు చూస్తున్నాం 60-70 కిలోమీటర్లు చిన్న చిన్న నదులు ఉన్నాయి అక్కడ. నదుల్లో 40 కిలోమీటర్లు ఆ ఛానల్ కనపడుతుంది, మిగతాది కనపట్ల. ఏమైపోయింది? వాళ్ళు మొత్తం సెటిలైట్స్ ద్వారా మొత్తం కూడా ఈ టెక్నాలజికల్ సపోర్ట్ అంతా కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి. 75 నదులకు సంబంధించినటువంటి రివర్ మ్యాపింగ్ చేస్తున్నారు. మరి ఇది చెయ్యాలి అంటే గవర్నమెంట్ సంస్థలు ఉండాలి కదా, ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా. దానికోసం 10 కీ డిపార్ట్మెంట్స్ని దీంట్లో అనుసంధానం చేశారు. అందుకని డివిజనల్ మానిటరింగ్ కమిటీ అనేది ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఫారెస్ట్, హార్టికల్చర్, అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ఫిషరీస్, రెవెన్యూ, స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఏజెన్సీస్, ఇట్లా అన్నింటినీ కలిపి ఈ వాళ్ళు ఇచ్చే డేటాని, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే డేటాని ఎలా అమలు చేయాలో ఈ అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి కూర్చొని సమన్వయపరచుకొని పునరుజ్జీవ పథకాన్ని అమలు చేస్తారు. ఇది సింప్లీ. ఇంకా వాళ్ళు నమో గంగే అక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, నమో గంగే జిల్లా కమిటీలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ముఖ్యంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రజా ఉద్యమంగా మలచబోతున్నారు దీన్ని. నదులతో పాటు అక్కడ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి పాండ్స్ ఉన్నా, స్టెప్ వెల్స్ ఉన్నా, అట్లానే చెక్ డ్యామ్స్ కట్టాల్సి వచ్చినా వీటిని కూడా అవన్నీ కూడా సమకూర్చుకుంటారు. ఇది ఒక కొత్త వినూత్న ప్రయోగంగా 75 నదుల్ని పునరుజ్జీవం చేయబోటానికి ఒక కాల పరిమితి లోపల దీన్ని ఒక కార్యక్రమంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పర్యావరణం దిశలో కూడా ఇది మిగతా రాష్ట్రాలు కూడా వాచ్ చేస్తూ ఉన్నాయి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఇదే కనుక జరిగిందంటే ఇది ఒక రోల్ మోడల్గా కాబోతుంది. ఇది యోగి ఏం చేసినా వార్తలు అన్నట్టుగా ఇది కూడా ఇవాళ వార్తల్లో ప్రముఖ వార్తగా నిలిచింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.